స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే మేము శబరియాత్ర కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా అనేది 41 రోజులు దీక్ష తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనం మాత్రము చాలా అంటే చాలా బాగా అయింది. ఎందుకంటే ఈ జన్మలో అనేది చాలు అని అనిపించింది అన్నమాట. మకర జ్యోతి దర్శనంలో మాత్రము అసలు ఆనంద బాష్పాలకు అవధులు లేవు. చాలామంది అనేది భక్తులు రావడానికి కారణము మకర జ్యోతి చూడడానికి. యాక్చువల్లీ ఏంటంటే పొన్నమ్మల మేడులు అనేది ఒక జ్యోతి రూపంలో అనేది స్వామివారి జ్యోతిని వెలిగిస్తారు. అదే మకర జ్యోతి అన్నమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే మకర జ్యోతి అనేది ఆటోమేటిక్ వెలుగుతుంది, ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది అనుకుంటున్నారు. అది కాదు. శాస్త్రీయ ప్రకారం ఏంటంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా పొన్నమ్మల మేడు గుట్ట పైన అనేది జ్యోతిని అయితే వెలిగిస్తారు 3 సార్లు. ఆ దర్శనం మాత్రము జీవితంలో మర్చిపోలేమన్నమాట. ఆ విధంగా అయితే మాకు దర్శనం జరిగింది. సో ఇప్పుడు అనేది మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. తిరుపతికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాను. ఓకే, నాతో పాటు అనేది మా బావ ఉన్నాడు. చెప్పు నీకేమనిపించింది అనేది. స్వామి శరణమయ్యప్ప. ఇలాంటివి మళ్ళా చేయాలి, ఇలాంటి దర్శనాలు చేసుకోవాలని కోరికలు ఉన్నాయని కోరికలు పోతాయి. అయ్యప్ప దర్శనం మంచిగా కావాలని కోరుతున్నాం. మళ్ళా మీకు కూడా శబరిమల పోవాలంటే జీవితంలో ఒక్కసారైనా పోవాలి స్వామి శబరిమల. ఎందుకంటే మనం అరుణాచలం ఈ మధ్య కాలంలో ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేది అరుణాచలం అయితే చాలామంది అయితే వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వాళ్ళకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ గిరి ప్రదక్షిణ చేస్తే తీరుతా అని ఒక ఉద్దేశం దగ్గర అనేది అరుణాచలం పోయి గిరి ప్రదక్షిణ చేసి వాళ్ళైతే దేవుని అయితే మొక్కేసి వస్తున్నారు. అదేవిధంగా శబరిమల అనేది ప్రతి నెల అనేది మనకు అవకాశం ఉంటుంది. చాలామంది అనేది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవస్థానం తెరుస్తారు, అప్పుడు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది అని ఒక ఉద్దేశం దగ్గర ఉన్నారు. అలా అన్నీ ఏం లేదు. ప్రతి నెల అనేది అయ్యప్ప స్వామి దేవస్థానము 5 రోజులు తెరుస్తారు. ఆ 5 రోజులు అనేది మనము టైం షెడ్యూల్ చూసుకొని మన టికెట్ ఒకవేళ ఫ్లైట్ కోవాలంటే ఫ్లైట్ కోవచ్చు, రిజర్వేషన్ చేసుకొని ట్రైన్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ప్రతి నెల 5 రోజులు అనేది స్వామివారికి అనేది పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ టైంలో అనేది సాధారణ వ్యక్తులు కూడా అనేది దర్శన భాగ్యం అనేది కల్పిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రం వెళ్ళండి. ఎందుకంటే అది మొత్తం అడవి ప్రాంతము. ఇప్పుడు అనేది ఎక్కువ మంది ఉండరు. ఈ రోజుకి అనేది లాస్ట్ అన్నమాట. ఈరోజు 10 గంటలకు అరవరాసనం అయిపోయిన తర్వాత దేవస్థానం అయితే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత అనేది వచ్చే భక్తులు అనేది అంతగా ఉండరు కాబట్టి కొద్దిగా చూసుకుని అయితే స్వామివారి సన్నిధానానికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు అనేది వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. జీవితంలో ఒక్కసారన్నా 10 మెట్లంబడి ఎక్కాలి. ఆ బంగారు మెట్లు ఎక్కడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అనేది అహంకారం అనేది తగ్గిపోతుందన్నమాట. మనిషి జీవితంలో ఏ విధంగా జీవించాలి, మనిషి అంటే ఏ విధంగా ఉండాలి, కోపతాపాలకు అనేది పోరన్నమాట. ఆ విధంగా అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అనేది స్వామివారి సన్నిధానానికి వెళ్ళి ఆ స్వామిని అనేది దర్శనం చేసుకొని మీరైతే హ్యాపీగా అయితే తిరిగి రండి. చాలామంది అయితే ఈ మధ్యకాలంలో అనేది కామెంట్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని దేవస్థానాలు ఉన్నాయి, అయ్యప్ప స్వామికి సంబంధించిన కొన్ని దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానాలకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. అక్కడ కూడా అనేది చాలామంది దర్శనం చేసుకొని ఇరుముడి అనేది సమర్పిస్తున్నారు. కాకపోతే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి అనేది శబరిమలలో కొలువై ఉన్నాడు. అక్కడ అనేది మనం వెళ్తే ఏంటంటే మన పూర్వజన్మ సుకృతం అన్నమాట అది. ఎందుకంటే పంబా నదిలో స్నానం చేస్తాము. పంబా నదిలో స్నానం చేసిన తర్వాత శబరిమల వెళ్తాము. పంబా నది నుంచి శబరిమల వచ్చేసి 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గుట్ట ఎక్కుతుంటే ప్రతి క్షణం అనేది స్వామి శరణమయ్యప్ప అని నామస్మరణతో అనేది మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది చాలా అంటే చాలా ఆనందకర విషయము. జీవితంలో ఒక్కసారైనా ప్రతి వ్యక్తి అనేది వెళ్ళాల్సిన సన్నిధానం అన్నమాట అది. కాబట్టి నేనైతే ప్రతి సంవత్సరం అయితే వెళ్తున్నాను. నాతో పాటు ఇంకెవరన్నా వస్తే కూడా నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను. ఎందుకంటే ఆ సన్నిధానం వెళ్తే ప్రతి ఒక్కరూ మారడానికి అవకాశాలు ఉన్నవి. మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నా కూడా ఆ అయ్యప్ప స్వామి సన్నిధానంలో కాలు పెడితే 100% అంటే 100% మొత్తం మర్చిపోతారు. అంత వండర్ఫుల్ అనేది ఉంటుంది ఆ స్వామి సన్నిధానంలో అడుగు పెడితే. కాబట్టి ప్రతి ఒక్కరు అనేది నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీకు మధ్యలో వీలు కాకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక మంచి విషయం చెప్తానండి. అయ్యప్ప స్వాములు గురుస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ స్వాములు అనేది సివిల్లో ఉన్న వాళ్ళను ఎవరినైనా ఒకరిని తీసుకుపోనికి ప్రయత్నం చేస్తారు. ఇంకోటి ఏంటంటే కన్యస్వామి ఉంటే కన్యస్వామి ఖర్చులు కూడా అనేది గురుస్వాములు అనేది భరించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి అనేది కన్యస్వామి రూపంలోనే వాళ్ళ దగ్గర ఉంటారు. కాబట్టి ముందు మాల వేసేది కన్యస్వామిగానే వేస్తాము. కన్యస్వామి తర్వాతనే 18 సార్లు అనేది మాల వేస్తే మనకు నారికేల్ అయ్యప్ప అని అంటారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కన్యస్వామికే. ఒకవేళ మీరు మాల వేయాలనుకుంటే అలాంటి అవకాశం వచ్చినప్పుడు 100% వెయ్యండి. ఇది ఎందుకంటే నాకైతే ఆ అదృష్టం దక్కలేదు. మీకు గనక ఆ అదృష్టం అయ్యప్ప స్వామి మిమ్మల్ని పిలుస్తున్నాడు అనుకుంటే 100% అలాంటి మాల వేసి మీరైతే శబరిమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రండి. కాకపోతే 41 రోజులు మాత్రము నియమ నిష్ఠల దగ్గర మాత్రం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి చెడు ఆలోచనలు
పెట్టుకోకండి. ఎలాంటి చెడు మాటలు కూడా నోట్లోకి వెళ్ళి రానివ్వకండి. ఒకవేళ మీకు కామన్గా యూత్ అన్న తర్వాత కామన్గానే ఉంటుంది అన్నమాట. లవర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మాల వేసుకున్న షోకు దగ్గర అనేది ఎవరి దగ్గర దయచేసి మాట్లాడకండి. 41 days అనేది నీవు ఒక బ్రహ్మచర్యం తీసుకుంటున్నావు కాబట్టి అది మాత్రం పాటించండి. ఇది మాత్రము మీ జీవితాన్ని మాత్రం 100% మారుస్తుంది. ఓకేనా? తిరుపతికి వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. స్వామి శరణమయ్యప్ప.